మనమైతే ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ ఏమి ఉండవంట, ఆటోస్ ఉంటాయి, షేర్ ఆటోస్. లో బడ్జెట్ వెళ్ళిపోవచ్చు, షేర్ ఆటోస్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. తీసుకొని బీచ్ బాగుంటుంది, చూపిస్తాం, మీరు కూడా చెప్తారు. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్ ఫేమస్. భీమిలికి నెక్స్ట్ టైం వద్దాం, అది కూడా కవర్ చేద్దాం. నెక్స్ట్ టైం వద్దాం, దానికి స్పెషల్గా భీమిలి కోసమే వద్దాం నెక్స్ట్ టైం. దీంట్లో ఒక 2 కవర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ టైం దానికి వెళ్ళినప్పుడు అదొక బ్లాగ్. మొత్తం బీచ్ బ్లాగర్ అని పెట్టుకుంటే అయిపోతుందేమో. అన్నీ బీచ్లో పోతున్నాం, చూద్దాం. బట్ ఎవరు లేదని నేను ఒక్కనే వెళ్తున్నాను. బీచ్కి వెళ్ళి వ్యూ చూపించేద్దాం. తొందరగా వెళ్ళి క్లోజ్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ 5 వరకు ఇంట్లో ఉండాలి. అది కష్టం, లేకపోతే యుద్ధాలు అయిపోతాయి. సరేనా, బాయ్. మనమైతే ఇప్పుడు ఇక్కడ రుషికొండ బీచ్ దగ్గరలో ఇదే ఈ ప్లేస్కి వస్తున్నా రాను అనుకున్నా, బట్ వచ్చేస్తున్నా. ఇక్కడ కూడా ఇది కూడా మీకు అవుట్పుట్ ఇచ్చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అది కూడా కొండపైన. అక్కడికి వచ్చేసిన ఇప్పుడు నేను. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీకు ఆల్రెడీ దీనికి ముందే పడిపోయింది స్లిప్. పడకపోయినా వేసేస్తాను, ఎడిటింగ్ చేసి నేనే కాబట్టి వేసేస్తాను. చూడండి ఇంత పైన ఉంది. నేను అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇక్కడ నుంచి మ్యాక్స్ నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రికార్డింగ్ అలా ఉండదు. ట్రై చేస్తాను, నేను రికార్డ్ చేయగలిగితే చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి రుషికొండ బీచ్ దగ్గరనే బై వాక్ వెళ్ళిపోవచ్చంట. ఈవినింగ్ అయిపోతుంది అంతే, దాని గురించి బాధ. మళ్ళీ అక్కడ పోతే ఇక్కడ రాలేను, రిటర్న్ అలసిపోతాం కాబట్టి. సరేనా, ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్. ఓకేనా, వెయిట్ చేయండి. మనమైతే స్టార్ట్ అయిపోయినాం పైకి. ఇవి అరౌండ్ 100 ఉన్నాయంట, 100 కాదు, అరౌండ్ 150-180 ఉన్నాయంట. 180 స్టెప్స్. మనం ఎక్కేద్దాం పైకి. పైకి వెళ్ళిపోయిందని చూపించేస్తాం. వెదర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లియర్ చేసుకుంటే మనం రుషికొండకి వెళ్ళిపోవచ్చు. సరేనా, అన్ని వాటిలో చూపించాలంటే కష్టం. చూడొచ్చు, ఇంకా 1/3 వే కూడా వెళ్ళలేదు నేను. ఆల్మోస్ట్ ఇంత కింద నుంచి వచ్చాను నేను. పైకి వెళ్ళి చూపించేద్దాం, ఓకేనా. వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ ద అవుట్పుట్స్ మ్యాన్. మనం హాఫ్ ద వే వచ్చేస్తాం అనుకున్నా. చూస్తుండొచ్చు, నా కాలైతే ఫుల్ పెయిన్ వస్తున్నాయి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 12కి స్టార్ట్ అయినా. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. 4 అవర్స్ తిరుగుతూనే ఉన్నా అక్కడికి ఇక్కడికి. నాకైతే ఫుల్ ఆయాసం వస్తుంది. మీకోసం ఏదైనా తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, మీకోసం ప్రే చేయడానికి వెళ్తున్నా. వచ్చేసిన ఆల్మోస్ట్. చూడొచ్చు, ఒక సైడ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకో, రికార్డ్ చేయలేను. ఎన్ని అయితే అన్ని క్లిప్స్ ఇవ్వడానికి చూస్తా. కొంచెం తగ్గితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. పవర్ బ్యాంక్ లేదు నా దగ్గర. వచ్చేసినాం. మనం వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మెయిన్గా కనిపించేది మన బీచ్ పాయింట్. చూడండి, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ కూడా బీచ్ పాయింట్ కనిపిస్తుంది, ఇటు కూడా. లోపలికి వెళ్ళిపోతాం. కొత్తగా కట్టిన టెంపుల్ చూద్దాం. డన్. రికార్డింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ ట్రై. అండ్ థ్యాంక్ యూ. మనకి టెంపుల్ వ్యూ పైన, కొండ పైన, ఇటు సైడ్ మొత్తం బీచ్. ఇప్పుడు నేను వెళ్ళే బీచ్ ఇక్కడ దగ్గర ఏదైతే ఒక బిల్డింగ్ ఉందో, బిల్డింగ్ పక్కనే ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంది, అయినా చేస్తున్నా. నిజంగా ఇప్పుడు స్పెషల్ అయిపోయింది వ్లాగ్ అయితే. తొందరగా కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతైనా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉండాలి ఎప్పుడు. అప్పుడే మనం దేనికైనా ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా టెంపుల్ సినిమాటిక్స్ ఎంజాయ్ చేయండి. నేను దర్శనం చేసుకుని వచ్చేస్తా తొందరగా. నా ముఖం కూడా ఎట్లుందంటే ఎయిర్లో హ్యూమిడ్ ఎక్కువ ఉంది. హ్యూమిడ్కి చెమటలు గట్టిగా ఉన్నాయి నాకైతే. వెళ్ళి చూద్దాం ఏదో ఒకటి. లెట్స్ ప్లాన్ సంథింగ్. బాయ్. నైజాలో పడుకు వచ్చేసినాం. ఇక్కడ ఆల్రెడీ నాకు ఛార్జింగ్ ఇండికేషన్ కూడా వచ్చేసింది. ఛార్జింగ్ ఇస్ 15%. దీని తర్వాత రుషికొండ కూడా కవర్ చేయాలి. నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను ఇంకో ఫోన్ క్యారీ చేస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. దాంట్లో నుంచి అవుట్పుట్ వస్తుంది, బట్ ఇంత క్లారిటీగా రాదు. అది కూడా మంచి క్లారిటీ ఉంటుంది. చూడండి
నాకు కూడా తెలియదు ఇప్పుడు రికార్డ్ చేసి 2 క్లబ్ చేసేదాకా చూద్దాం. అయితే ఫేస్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఓకేనా, బాయ్. నాకు అయినంతవరకు నేను ట్రై చేసిన, బట్ ఫొటోస్ అండ్ వీడియోస్ లోపల అలో లేదు. లోపల ఇది కూడా మన టీటీడీ తిరుపతి దేవస్థానానికి సంబంధించింది, అందుకని లోపల ఫొటోస్ వీడియోస్ లైక్ తీసుకోవద్దంట. డిసప్పాయింట్ అయినా నేను కూడా. అంటే ఇక్కడ దాకా వచ్చి మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. బట్ ఇందులో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన, అది చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ అంటే నమస్కరించుకోండి. ఓకేనా, డన్. నేనైతే ఈ అవతారంతో వచ్చిన. ఇక్కడ వచ్చి కొంచెం ఫ్రెష్ అయినా, లేకపోతే మొత్తం ఇంకా కలిసి ఉంటుండే. లోపల ఫొటోస్ వీడియోస్ లైక్ తీసుకోవద్దు, రెస్ట్రిక్టెడ్. తీసుకుంటే రిస్క్ ఎందుకు అందుకని చెప్పేసి అడిగిన అప్పటికి రిక్వెస్ట్ చేసిన. నేను ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చినాను, నేను ఎక్కడి నుంచి వచ్చినా తీసుకో తమ్ముడు, సారీ బయట తీసుకో టెంపుల్ మొత్తం, నో ప్రాబ్లం, బట్ అదొకటే తీసుకోకు అని చెప్పన్నారు. సరే, వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేద్దాం. వాళ్ళు కూడా వాళ్ళ జాబే చేస్తున్నారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కావచ్చు. సరేనా, దాన్ని ఇప్పటికైతే ఇంతవరకే. నెక్స్ట్ ఇప్పుడు బీచ్కి వెళ్ళాలి, బట్ ఫుల్ టైర్డ్ ఉన్నా, ఫోన్లో ఛార్జింగ్ లేదు. చూద్దాం, క్లోజ్ చేయాలా ఇక్కడే, లేకపోతే వెళ్ళాలా. వెళ్తే బ్లాగ్ వస్తుంది, లేకపోతే బ్లాగ్లో కట్ అవుతుంది. జస్ట్ డిసప్పాయింట్ అవ్వకండి, సారీ ఒకవేళ వెళ్ళకపోతే. మ్యాక్స్ వెళ్దామని అనుకున్నా, ఛార్జింగ్ లేదు ఫోన్లో, ఒకటే రీజన్. చూద్దాం, కొంచెం తినేసి స్టార్ట్ అయిపోతా. ఆల్రెడీ అక్కడికి కాలం వస్తున్నాయి, అయినా సరే కిందకి వెళ్తే లేట్ అయింది అనుకో, క్యాన్సిల్ చేస్తా. లేదనుకుంటే డెఫినెట్లీ వెళ్తా. నేనైతే వెళ్దామన్నట్టు అనుకున్నా, కానీ ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళమే బెటర్. మళ్ళీ ఒకవేళ కుదరకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, మళ్ళీ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. ఈరోజు అయితే నిజంగా ఒకవేళ స్టెప్స్ కౌంటింగ్ ఏమైనా ఉంటే ఈజీగా ఒక 10,000 to 15,000 క్రాస్ అయిపోతుండేనేమో. చాలా నడిచిన ఈరోజు అయితే. చూడవచ్చు మీరు, వర్షం అయితే ఫుల్ పడుతుంది. నేను క్లియర్గా కనిపిస్తుందా? ఇవ్వండి, ఇటు తెలియట్లేదు, బట్ అటు తెలుస్తుంది. ఫుల్ పడిపోతుంది వర్షం అయితే. మనం తొందరగా కిందికి వెళ్ళిపోయి మన బస్ స్టాప్, రోడ్ అవతలనే బస్ స్టాప్ ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఆర్కే బీచ్ నుంచి ఇంకొక బస్ ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. డన్. అయితే తొందరగా, ఎంత తొందరగా 100 సబ్స్ అవుతారో అంత తొందరగా వేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా తొందరగా వేయడానికి ట్రై చేస్తాను. అంటే 100 సబ్స్ తొందరగా అయిపోతాను అనుకుంటున్నా. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టరనుకో, నెక్స్ట్ ఇట్లాంటి కంటెంట్ నేను రిస్క్లో ఉన్నా సరే మీకు మంచి కంటెంట్ ఇస్తాను. దానికోసం మన సబ్స్క్రైబ్ చేస్తే మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు బయట రికార్డ్ చేయలేను, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. మైక్ కూడా ముందే కొత్తది, తడిచిపోయింది అనుకో, ఎటు లేకుండా అయిపోయినట్టు అవుతుంది. సింగిల్ బ్లాగ్కి ఒక మైక్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆల్రెడీ వర్షం పడుతుంది, మన ఫుట్వేర్ మొత్తం ఫుట్వేర్ కదా అని ముందే మనం షూస్లో వచ్చినాం. వెయిట్ చేయండి కంప్లీట్ వీడియో కోసం. అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా 100 సబ్స్ చేసేసండి. అది పోస్ట్ ఇట్. నేను ఎంత ఫాస్ట్ పోస్ట్ చేస్తానో మీరు చూడండి. తర్వాత 100 సబ్స్ అయిన వెంటనే లెట్స్ పోస్ట్ ఇట్. ఏమైనా కానీ పోస్ట్ చేసేస్తాం. ఇప్పుడు తొందరగా బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ ఎక్కిద్దాం. మైక్ తడిచిపోతుంది. ఓకేనా, బ్లాక్ క్లోజ్ చేస్తాం. మనకి దీంట్లో అవుట్పుట్ ఎట్ వస్తుందో తెలియదు మనకైతే. ఫోన్లో ఆల్మోస్ట్ 8% ఛార్జ్ ఉంది ఇప్పుడైతే మనకి. అందుకని చెప్పేసి ఇంకొక దీంట్లో అవుట్పుట్ నాకు అయితే చాలా డిమ్ వస్తుంది. ఇంటికి వెళ్ళి దీంట్లో మనం ఛార్జ్ చేసి దీనికి అవుట్రో ఇచ్చేద్దాం. ఒకవేళ రేపు నేను ఏదైనా వేరే ప్లేస్ విజిట్ చేస్తే దానికి ఇంకొక బ్లాగ్ వస్తుంది, దాని గురించి వెయిట్ చేయండి. లెట్స్ గో. ఇదైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేద్దాం. చూసుకుంటా బీచ్ వెళ్దాం అనుకున్నా, బట్ ఫుల్ వర్షం పడుతుంది. బయట వర్షం పడుతుంది, అవ్వదు, వెళ్ళడానికి అయితే అవ్వదు. దానికైతే మనం ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేద్దాం, ఎందుకంటే ఇంకొక బీచ్ కూడా యాడ్ చేస్తామంటూ వీడియో చాలా లెంత్గా అయిపోతుంది. దాంట్లోనూ
ఆల్మోస్ట్ ఇప్పటికే నాకు తెలిసి ఒక 2 hours రికార్డింగ్ నేను చేసేసిన. దాని తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఇంకా మనమైతే లెట్స్ గో. ఈ వ్యూ అయితే మీకు మిస్ అయిపోతుంది, బట్ బీచ్ అయితే లెవెల్ ఉంది. నేను మిస్ చేసుకున్నా, మీకు మిస్ చేపించిన. నాకు ఇక్కడ నుంచి లైక్ చాలా డీప్ బ్లూలో ఉంది. మనకి కొంచెం డిఫరెన్షియేట్ దొరికింది, ఇంతలోనే అడ్జస్ట్ అవ్వాలి. డీప్ బ్లూ, మనకి ఎంత స్కై బ్లూ ఉంటుందో అంత డీప్ బ్లూ ఉంది మనకి బీచ్ అయితే. ఇప్పుడు స్కై కూడా మనకి బ్లూలో, వర్షం పడుతుంది. దాంట్లో మనకి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పటిదాకా. నిజంగా మీరైతే బీచ్ వ్యూ మిస్ చేసుకుంటారు అంటారు కదా, సమ్మర్లో బీచ్ వ్యూ ఎలా ఉంటుందో. వర్షం పడుతున్నాం ఇప్పుడు మెయిన్ అసలు బీచ్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ టైం ఉంటే విజిట్ చేయండి. వైజాగ్ విజిట్ చేసినప్పుడు రిషికొండ బీచ్, ఆర్కే బీచ్ డెఫినెట్లీ 100% విజిట్ చేయండి. టైం తీసుకొని మరి విజిట్ చేయండి. ఇదైతే నేను నా పర్సనల్ సజెషన్ ఈ 2 బీచ్లు. ఇంకా భీమ్లీ బీచ్ ఉంది, దానికి నెక్స్ట్ టైం కొంచెం స్పెషల్గా ఫర్ భీమ్లీ దానికి స్పెషల్ వాక్ తీస్తాం. అప్పుడు కూడా చూద్దాం. అప్పటిదాకైతే సినిమాటిక్స్ పడిపోతాయి, ఎంజాయ్ చేయండి. ఓకేనా?